ఎప్పుడైనా ఎక్కడైనా మన జీవితంలో ఏ దశలో అయినా మనం మన గుర్తింపు అంటే మన ఐడెంటిటీ కోల్పోకూడదు. ఎవరి కోసం మన జీవితం ఆగకూడదు. ఎవరో వస్తారని లేదా ఎవరి మీద డిపెండ్ అయ్యి మన జీవితం ముందుకు నడవకూడదు. మన స్వతంత్రత, మన ఐడెంటిటీ మనకు ఉండాలి. అలా ఉండాలి అంటే మనం అందరికన్నా ఎత్తైన శిఖరం మీద ఉండాలి. అందరికంటే గొప్పగా అచీవ్ చేయాలి. అందరికంటే గొప్పగా జీవించాలి. ఇక్కడ అచీవ్మెంట్ అంటే కేవలం సివిల్స్ ఎగ్జామ్ అనో గ్రూప్ 1 ఎగ్జామ్ అనో కాదు. జీవితంలో ఏ రంగంలో అయినా, జీవితంలో ఏ దశలో అయినా మనం అందరికీ ఆదర్శంగా ఉండాలే కానీ ఎవరి కోసమో ఎదురు చూస్తూ జీవితం అక్కడ ఆగిపోకూడదు. ఈ సత్యం తెలుసుకున్నాడు మన జీవితం గొప్పగా ఫలప్రదం అవుతుంది. చాలా సందర్భాల్లో ఎవరో మనుషులు మనల్ని వదిలేశారనో, ఏదో జరిగిందనో, లేకపోతే ఎవరో ఏదో చేస్తారని చేయలేదనో అక్కడే ఆగిపోయి ఎదురు చూస్తూ ఉంటాం. అట్లాంటి సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో వస్తుంటాయి. ఏది జరిగినా సరే అందరికంటే గొప్పగా మనం చాలా హై లెవెల్లో సెటిల్ అవ్వాలి, హై లెవెల్లో అచీవ్ చేయాలి. అంతేగాని అక్కడే ఆగిపోయి డిప్రెషన్లోనో దిగులుతోనో ఎక్కువగా ఆలోచిస్తూ జీవితం గడపకూడదు. ఇక్కడ హై లెవెల్లో మనం ఉండాలి అంటే ప్రపంచంలో అనేక రంగాలు ఉన్నాయి. ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ఆ రంగంలో నెంబర్ 1 పొజిషన్లోకి మనం వెళ్ళగలగాలి, లేదా ఆ రంగంలో టాప్లో ఉన్న వాళ్ళ పొజిషన్లోకి మనం వెళ్ళగలగాలి. అలా వెళ్ళిన రోజున మనం చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ అవుతాం. దాని గురించి, మన జీవిత లక్ష్యాల గురించి, కనీసం మన స్వతంత్రత, ఇండిపెండెంట్గా మన గుర్తింపు మనకు వచ్చేదాకా మనం జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా ఎక్కడ మనం కొంచెం కూడా చేంజ్ అవ్వకూడదు, కొంచెం కూడా తటపటాయించకూడదు. ఎక్కడైనా మనం ఆగిపోతే అక్కడ మన జీవితం ఆగిపోయినట్టు. కాబట్టి మనం ఒక శిఖరంలా నిలిస్తే మిగతావన్నీ చిన్న చిన్న కొండలో పిల్లకాలువలు అయిపోతాయి. శిఖరం ముందు ఏదైనా తలదించాల్సిందే. అట్లాంటి శిఖరంగా జీవించాలి మనందరం.